పక్కా ప్రణాళికలతో ఏపీ అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఆచితూచి వ్యవహరించి సర్వేలు చూసి క్యాండిడేట్లను బరిలోకి దించారు. పార్టీ కోసం పనిచేశారా లేదా, ప్రజల మద్దతు ఉందా లేదా చూసుకుని అన్ని కోణాల్లో సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు కేటాయించారు. ముందు నుంచి ఇక్కడి నుంచి పోటీకి దిగేందుకు పరిటాల శ్రీరామ్, గొనుగుంట్ల సూర్యనారాయణ తెగ కుస్తీలు పడ్డారు. కానీ ఇప్పుడు ఇద్దరిని కాదని సత్యకుమార్ కు అప్పగించారు. గొనుగుంట్ల సూర్యనారాయణపై పార్టీ వర్గాల్లో సదభిప్రాయం లేకపోవడం ఒక కారణమైతే, ఆయన ఏనాడూ పార్టీ కోసం పని చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతకంటే ముఖ్యంగా పరిటాల వర్గీయుల మద్దతు కూడా లేకపోవడం ఆయనకు మైనస్ అయింది. సత్యకుమార్ సీనియర్ నేత కావడంతో అధిష్టానం అతని వైపు మెగ్గు చూపింది. ఇప్పుడు సూరి సపోర్ట్ చేస్తారా లేదా అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. టికెట్ కేటాయించకపోయినా ఇప్పటి వరకు సూరి పల్లెత్తు మాట కూడా అనలేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు. రైట్, ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు కేటాయించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ధర్మవరం టికెట్ పై అయితే ఎన్నో కుస్తీలు జరిగాయి, కానీ ఎట్టకేలకైతే సత్యకుమార్ కు టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఆపోజిట్ గా ఉన్న అభ్యర్థులు ఈయనకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాలు పూర్తిగా రసకేంద్రాల్లో మారాయని చెప్పొచ్చు. దాదాపు కొన్నేళ్లుగా 2-3 ఏళ్లుగా టికెట్ కోసం ఇటు సూర్యవర్గీయులు, బీజేపీ నేత సూర్యవర్గీయులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వర్గీయులు దాదాపుగా ఒక భారీ యుద్ధమే నడిచిందని చెప్పొచ్చు. మాకంటే మాకు అంటూ నడివీధులు బహిరంగంగా కొట్టుకునే సందర్భాలు కూడా అనేక చూసాము. కానీ ఇద్దరికి కాదని టికెట్ ఇప్పుడు సత్యకుమార్ కు కేటాయించడంతో పూర్తిగా సూర్యవర్గీయులు పూర్తిగా షాక్ లో వచ్చి బయటకు రాకుండా బయటకు వచ్చే కూడా సమయం పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ వర్గీయులు అయితే పూర్తిగా ఆనందంలో మునిగిపోయారు. అయితే శ్రీరామ్ ఇంతకు ముందే ఒకసారి ప్రకటించారు, టికెట్ అయితే నాకు రావాలి, నీకు చెప్పిన వాళ్ళకి రావాలి తప్పిస్తే నన్ను కాదని టికెట్ ఎక్కడికి పోదు అంటూ కూడా అనేక సభల్లో కూడా శ్రీరామ్ చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇవాళ శ్రీరామ్ చెప్పిన వర్గీయులకే, శ్రీరామ్ చెప్పిన నేతలకే టికెట్ రావడంతో సూరికి తప్ప ఎవరికి మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పడంతో, సూరికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ వర్గీయులు పూర్తిగా పూర్తిగా మద్దతు కూడా ఇస్తామంటూ కూడా బయటగా బహిరంగంగా చెప్తున్నారు. అయితే సూరి మాత్రం ఇంతవరకు తన స్పందన కూడా తెలియజేయడం లేదు. పూర్తిగా షాక్ లో నుంచి బయటకు రావటం చూస్తూ ఉంటే అనుచరులు కానీ సూరి కానీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో సమాలోచన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తోంది. దాదాపు ఇండిపెండెంట్ గా పోటీ చేయలేదా, మద్దతు ఇవ్వాలా అన్న దానిపైన పూర్తిగా నిమగ్నమైనది తెలుస్తోంది. అయితే కార్యకర్త అభిప్రాయం మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మేలు అంటూ కూడా కార్యకర్త చెప్తున్నారు తెలుస్తోంది. అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వస్తే ఇబ్బందులు ఏంటి, బీజేపీ అధిష్టానాన్ని కాదని నేను ఇండిపెండెంట్ గా బీజేపీ వ్యతిరేకంగా వెళ్తే ఎలాంటి పరిణామాలు వస్తాయని దానిపై కూడా ఆయన పూర్తిగా లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు టికెట్ నాకే అంటూ కూడా గత వారం రోజుల క్రితం కూడా ఆయన ప్రచారం చేసుకున్నారు. దాదాపుగా నోటిఫికేషన్ రాకముందు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా తాడిమర్రి మండలంలో నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు అంటూ కూడా భారీ కాన్వాయ్ కూడా సిద్ధం చేసుకున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో సిద్ధమైన తరువాత సత్యకుమార్ పేరు తెరపైకి రావడంతో ఆయన ఒక్కసారిగా కంగుతిని తన ప్రయత్నాలు చాపకేది నీరులా మొదలు పెట్టేశారు. టికెట్ నాకే దక్కించుకునేందుకు పూర్తి స్థాయిలో తన ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. కాకపోతే సత్యకుమార్ కు కలిసి వచ్చిన అంశాలు సూరికి రాకపోవడంతో, అయితే పరిటాల వర్గీయులు పూర్తిగా సపోర్ట్ చేయకపోవడము, కాకపోతే ఇన్నాళ్ళ నుంచి దాదాపు 4 ఏళ్లుగా బీజేపీలో ఉన్నా కూడా ఏ రోజు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించాడు తప్ప పూర్తి స్థాయిలో వ్యవహరించకపోవడంతో ఆయన మైనస్ గా మారని చెప్పొచ్చు. తన కార్యకలాపాన్ని కూడా బీజేపీ అధిష్టానం గమనిస్తూ ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా బీజేపీ జెండా కానీ, బీజేపీ కండువా కానీ లేకపోవడం, ఫ్లెక్సీలో కూడా బీజేపీ నాయకుల ఫోటోలు లేకపోవడంతో ఈ రోజు అది మైనస్ గా మారని చెప్పొచ్చు. దాదాపుగా 4 ఏళ్లుగా ఉన్న ఎటువంటి కార్యకలాపాలు చేయకపోవడంతో సత్యకుమార్ నే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా వాళ్ళకి దక్కించవచ్చు. ముఖ్యంగా పరిటాల వర్గీయులు సపోర్ట్ సూరికి ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేసేది లేదు. వేరే వ్యక్తికి ఎవరికి సరే, మాకు టీడీపీలో మాకు కానీ లేదా వేరే వ్యక్తికి బీజేపీలో ఎవరికి సపోర్ట్ చేస్తాం కానీ కార్యకర్తలు పట్టించుకొని ఏనాడు ఏ ప్రోగ్రామ్ కూడా చేయని ఆ వ్యక్తికి మీరాలు ఇస్తారంటూ కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు శ్రీరామ్ వర్గీయుడు. దానికి తగ్గట్టు కూడా సత్యకుమార్ పేరు కూడా వారే తెరపైకి తెలుస్తుంది. అసలు ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే సూరి సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ముఖ్యంగా ప్రశ్నార్థకంగా మారింది. రేఖ. రైట్, థాంక్యూ యోగానంద్.